మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన దిశ అని ఒక మంచి కథను వినేద్దామండి. మ్యూజిక్ కాన్సర్ట్ ఎక్కడా, ఎంత దూరంలో జరుగుతుందో, ఎన్ని గంటలకు ముగుస్తుందో తెలీదు. కాన్సర్ట్ అయ్యాక ఇంటికి వస్తాడా, ఫ్రెండ్స్తో ఏ సినిమాకైనా వెళ్తాడా, అసలు మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళాడా లేదా, మరెక్కడైనా స్నేహితులతో గడుపుతున్నాడా? ఇంటికి వచ్చేవాడి ఫ్రెండ్స్ చెడు అలవాట్లున్న పిల్లల్లాగా అనిపించరు, కానీ కనిపించేదే వాస్తవం కాకపోవచ్చు. వీళ్ళు కాక బయట వీడికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో. కాలేజీకి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి వచ్చేదాకా ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేం. పిల్లల మీద నమ్మకం ఉంచాలి. ప్రతి క్షణం అనుమానపడుతూ వాళ్ళ ప్రాణం తీయకూడదు. నువ్విలా అనుకుంటున్నావని తెలిస్తే వాడు అవమానంగా ఫీల్ అవుతాడు. స్వేచ్ఛగా ఎదగనివ్వాలంటూ కొడుకు తరపున లెక్చర్ ఇచ్చాడు రాజేష్. పిల్లల్ని ఎంత స్వేచ్ఛగా పెంచాలో తనకు మాత్రం తెలియదా? కానీ టీనేజ్లో వారిని వదిలేస్తే బలంగా లాగుతున్న వ్యసనాల మాట ఏమిటి? సెల్లో వినిపించిన బీప్ శబ్దంతో ఉలిక్కిపడి టైం చూసింది శారద. రాత్రి 2 దాటింది. కారుణ్య ఇంకా రాలేదు. లేట్ అవుతున్నందుకు కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఇంటికి వచ్చేదాకా తనకు కంటి మీద రెప్ప పడదని వాడికి తెలుసు. మొన్నటిదాకా వాడి ప్రపంచం అంతా తన చుట్టూనే. తనను విడిచి ఎక్కడికూ వెళ్ళేవాడు కాదు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడు? శారద మెదడు నిండా ఆలోచనలే. 10th యాపిల్ ఫోన్ కొనమని మారం చేసి కొనిపించుకున్నాడు. ఇంటర్లో ఖరీదైన బైక్ కోసం టెండర్ పెట్టాడు. బైక్ డ్రైవింగ్ అంటే హడల్ రాజేష్కి. ఎలాగో సర్ది చెప్పి కొడుకుని ఒప్పించగలిగాడు. కానీ మరో 6 నెలలకే మళ్ళీ కారు కొనమని మొదలుపెట్టాడు. కారు కొనే స్తోమత లేదు. అర్థం చేసుకోమని నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ వాడి మంకుపట్టు చూసి ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయపడ్డాడు. చివరికి కారు కొనక తప్పలేదు రాజేష్కి. 15 రోజుల్లో కారుణ్య లాఘవంగా కారు నడపడం చూసి శారద ముచ్చటపడింది. తర్వాత ఆమెలో అనుమానం. ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు వేగం లిమిట్స్ దాటి ఏదన్నా జరగరానిది జరిగితేనో. ఆలోచనలని మళ్లించుకోవడానికి టీవీ ఆన్ చేసింది. టీవీలో కనపడుతున్న దృశ్యాల్ని చూస్తూనే గజగజ వణికిపోయింది శారద. ఫలానా సెలబ్రిటీ కొడుకు వేగంగా కారు నడుపుతూ డివైడర్కి ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు కారులో ఉన్న అతని స్నేహితులు 3 అక్కడికక్కడే మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. 20 ఏళ్లు దాటని ఆ కుర్రాడు తాగి కారు నడుపుతున్నట్లు సమాచారం. పదే పదే తిప్పి తిప్పి చూపిస్తున్న దృశ్యాలు శారదకు ఠారెత్తిస్తున్నాయి. ఛానళ్లు మారుస్తున్న అన్నిట్లోనూ అదే వార్త. అంతలో గుర్తొచ్చింది. ఆ సెలబ్రిటీ కొడుకు కారుణ్యకు కాలేజీలో 1 సంవత్సరం సీనియర్. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కారులో ఉన్న మిగతా 5గురిలో కారుణ్య ఉండి ఉంటాడా? ఇంతలో ఫోన్ రింగ్ అయింది. దడదళ్లాడుతున్న గుండెతో కారుణ్య చేసి ఉంటాడనే ఆశతో రిసీవర్ ఎత్తింది శారద. ఫోన్ పోలీస్ స్టేషన్ నుంచి అనగానే కాళ్ళు చచ్చుపడిపోయినట్లు అనిపించింది. ఇంతకుముందు టీవీలో చూసిన దృశ్యాల ప్రభావంలో ఉన్న శారదకు కొడుకు బతికే ఉన్నాడని తెలిసాక అంత బాధలోనూ చిన్న సంతోషం కలిగింది. అవతలి వైపు నుంచి కారుణ్యను అరెస్ట్ చేసినట్లు చెప్పగానే గాఢ నిద్రలో ఉన్న భర్తను లేపి విషయం చెబుతూ అతనికి ఫోన్ అందించింది. భయపడినంతా అయ్యింది. కారుణ్య వల్ల రాజేష్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గడప తొక్కాల్సి వచ్చింది. సీరియస్గా డ్రెస్ వేసుకుంటున్న భర్త వంక ఏం వినాల్సి వస్తుందోనని భయంతో బేలగా చూసింది శారద. తాగి కారు నడుపుతున్నారని, కారుణ్యను అతని ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని తన లాయర్ స్నేహితుడు శ్రీవాత్సవను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానంటూ గబగబా బయటకు బయలుదేరాడు రాజేష్. భర్త వెళ్ళాక తలుపేసుకుని కూర్చుంది శారద. ఊపిరి సలపని ఆలోచనలు కమ్ముకుంటున్నాయి ఆమెలో. పెళ్ళయ్యాక వరుసగా 3 గర్భస్రావాలు తనకు. డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో పరీక్షలు, ట్రీట్మెంట్స్ చేశాక కవలలు కడుపున పడ్డారు. నెలయ్యేదాకా స్కానింగ్లు, మందులు, బెడ్ రెస్టు, అష్టకష్టాలు పడినాక సిజేరియన్ ఆపరేషన్తో బయటపడిన 2 కొడుకుల్లో అతి పీలగా పుట్టిన ఒక బిడ్డకు వారం తిరగకుండానే 100 ఏళ్లు నిండిపోయాయి. బతికి బట్టగట్టిన కారుణ్యను అతి గారావంతో అయినా పద్ధతిగానే పెంచడానికి ప్రయత్నించారు. దాదాపుగా ఇంటర్ వరకు కారుణ్య స్కూల్లో జరిగే ప్రతి విషయం
తనతో చెప్పేవాడు. ఫ్రెండ్స్ చిలిపి చేష్టల గురించి కథలు కథలుగా ఆసక్తికరంగా వర్ణించేవాడు. ప్రతి ముఖ్యమైన విషయంలోనూ తన అభిప్రాయం అడిగేవాడు. వాళ్ళ నాన్న సలహా తీసుకునేవాడు. క్రమంగా కారుణ్య దూరం అవ్వడాన్ని తాము గమనిస్తూనే ఉన్నారు. ఏదో పలుచటి తెర తమ మధ్యన కనిపిస్తూనే ఉంది. అయినా దాన్ని పాజిటివ్గా కారుణ్య ఎదుగుదలలో భాగంగానే భావించారు. పెద్దగా కింద మీద పడి చదవకపోయినప్పటికీ క్రికెట్, సినిమాలు, మ్యూజిక్ కాన్సర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ ఎంసెట్ రాసినప్పటికీ వాడికి అంత మంచి ర్యాంకు రావడం ఆశ్చర్యం కలిగించింది. కొంచెం శ్రద్ధగా చదివితే ఇంకా మంచి ర్యాంకు వచ్చేది కదా అని తను అంటుంటే చిదానంద స్వామిలా నవ్వి ఊరుకున్నాడు కారుణ్య. ఇంజనీరింగ్లో చేరాక కారుణ్య తమకు మరింత దూరం అవుతున్నాడు అనిపించింది. వాడి స్నేహాలు, సరదాలు ఎటు మళుతున్నాయోనని కలతపడుతూనే ఉంది. తనలాగా బయటపడడు గాని రాజేష్ కూడా ఆ ఆందోళన ఉంది. వాడి మీద నిఘా పెట్టవద్దని తనను మందలిస్తాడు గాని కారుణ్య ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎప్పటికి ఇంటికి చేరుకుంటున్నాడు, కాలేజీలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, తాగుడు, డ్రగ్స్ లాంటి వ్యసనాలు అబ్బుతున్నాయా, సినిమా హీరోల అభిమాన సంఘాల గలాటాలలో పాల్గొంటున్నాడా, కులం, మతం, ప్రాంతం తాలూకు పిచ్చి కొట్లాటల్లో ముందుంటున్నాడా, ప్రేమ దోమ అంటూ అమ్మాయిల్ని వేధిస్తూ వెంటబడుతున్నాడా అనేవన్నీ ఆరా తీస్తూనే ఉంటాడు. ఆలోచనలతో సతమతమవుతూనే ఆరాటాన్ని ఆపుకోలేక మధ్య మధ్యలో భర్తకు ఫోన్ చేసి ఏమైందని అడుగుతోంది శారద. అతను ముక్తసరిగా జవాబిచ్చి ఫోన్ కట్ చేసేస్తున్నాడు. తెల్లతెల్లవారుతూ ఉండగా తండ్రి కొడుకులు శ్రీవాత్సవ్తో కలిసి ఇంటికి వచ్చారు. కారుణ్య కళ్ళు ఉబ్బి ఉన్నాయి. తల్లి వంక సూటిగా చూడలేక ఆమెను తప్పించుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు. తీవ్రమైన అలసటతో రాజేష్ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు దించుకొని ఓపిక లేనట్లు కూర్చునున్నాడు. కంగారేమీ లేదు శారదా, కేసేమీ లేదులే, కొంచెం కాఫీ ఇస్తావా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. శారదను తేలికపరచడానికి ప్రయత్నించాడు శ్రీవాత్సవ. కారుణ్య ఇంటికి వచ్చినందుకు గుండె తేలిక పడినప్పటికీ ఏం జరిగిందో, ఏ చిక్కుల్లో తన కొడుకు చిక్కుకున్నాడో తెలియక శారద గుండె గుబగుబలాడుతూనే ఉంది. మ్యూజిక్ కాన్సర్ట్ పూర్తయ్యాక ముందే కారుణ్య మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందులో ఒక అతని రూమ్కి వెళ్లి మద్యం తాగారు. తరువాత ఊరు మీద పడి నడిరాత్రి దాకా బలాదూర్ తిరుగుతూ ఉండగా అమ్మాయిలున్న కారు ఒకటి తమను దాటుకుంటూ వెళ్లడం చూసి దానిని వెంబడించారు. అరుపులతో ఈలలతో వేగంగా వెళ్లి కారును దాటాలని కారుణ్యను ఒత్తిడి చేశారు మిగతా ఫ్రెండ్స్. మద్యం ప్రభావంతో పెంచిన వేగంతో కారును అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న బైకుని ఢీకొట్టాడు కారుణ్య. ఎవరికీ గాయాలు కానప్పటికీ కారు, బైకు బాగా దెబ్బతిన్నాయి. శ్రీవాత్సవ్కు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పరిచయాల వల్ల కేసు అవ్వకుండా మేనేజ్ చేయగలిగాడు. చీవాట్లేసి హెచ్చరించి మొదటి తప్పుగా క్షమించి కారుణ్యను అతని ఫ్రెండ్స్ని విడిచిపెట్టారు. క్షమాపణలు చెప్పి బైకు రిపేర్కి డబ్బు కట్టి మళ్ళీ ఇలాంటి తప్పిదం చెయ్యమని హామీ ఇచ్చి సగం చచ్చి బయటపడ్డారు కారుణ్య, అతని ఫ్రెండ్స్. శారద, రాజేషులకు అదో పెద్ద కుదుపు. మానసికంగా కుంగిపోయారు. ఎందుకు ఇలా అయింది, ఎక్కడ తప్పిదం జరిగింది, 1000 కళ్లతో కనిపెట్టుకున్నప్పటికీ కారుణ్య ఇలా తయారయ్యాడేమిటి అనే నిర్వాదంలో కూరుకుపోయారు. బయటి ప్రభావమే పిల్లలపై బలంగా ఉంటుంది కదా అని మనసుకి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగపెట్టి పట్టి పీడిస్తోంది. అమ్మా నాన్నలు తను చేసిన పనికి నిలదీయకుండా మామూలుగా మసులుతూ ఉంటే ఆత్మన్యూనతకు గురయ్యాడు కారుణ్య. పోలీస్ స్టేషన్ అనుభవం అతనికో పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. అక్కడున్న ఆ కాసేపట్లోనే పోలీసులు ఒక అతన్ని చితకదన్నడాన్ని కళ్ళారా చూసి ముచ్చెమటలు పోశాయి. నేరస్తుల పట్ల వ్యవహరించే తీరు, నేరాన్ని ఒప్పించడానికి వారు అనుసరించే పద్ధతులు గగుర్పాటు కలిగించాయి. తనను విడిచిపెట్టే ముందు ఒక పోలీస్ అధికారి నేర్పుగా చేసిన కౌన్సిలింగ్ కూడా కారుణ్యపై గాఢమైన ప్రభావం చూపింది. నింపాదిగా ఆలోచిస్తూ తన జీవితాన్ని బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాడు. తనెంత సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడో గుర్తించాడు. ఇప్పటిదాకా సరదాలు, కోరికలే ప్రాధాన్యంగా బతికిన తనకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఇతర మనుషుల జీవితాన్ని పట్టించుకోవాలనే కోరిక వచ్చింది. కాళ్లను నేల మీద ఆంచి నిర్దేశించుకోగలిగిన గమ్యం, తను ప్రయాణించవలసిన దిశగా గురించి ఆలోచించసాగాడు. తనను తాను కంట్రోల్ చేసుకొని బ్రతకడం అంత సులభం కాకపోవచ్చు.
కానీ అసాధ్యం మాత్రం కాదనుకున్నాడు. తనలోని ఎనర్జీని ఇతరులకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా 10 మంది మిత్రులతో తన ఆలోచనలను పంచుకున్నాడు. ఇప్పుడు మిత్రులంతా కలిసి తీరిక దొరికినప్పుడల్లా ఎస్సీ బీసీ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు చదువులో సహాయపడుతున్నారు. వారిలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతున్నారు. సమయం, జీవితం ఎంత విలువైనవో తమ జీవితానుభవాలను ఉదాహరణలతో తెలియజేస్తున్నారు. తమ కోసం ఖర్చు చేసుకునే డబ్బులో కొంత భాగాన్ని ఆ పిల్లల వికాసం కోసం, వినోదం కోసం వెచ్చిస్తున్నారు. ఇవ్వడంలోని ఆనందం రుచి తెలిసాక వారి ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తోంది. శారద, రాజేష్లు కొడుకులో వస్తున్న మంచి మార్పును గమనించకపోలేదు. అయినా వారికి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. బైక్ రేసింగ్లోనూ, కారు ప్రమాదాల్లోనూ కారుణ్య ఈడు కుర్రాళ్ళ గురించి వార్తలు వింటున్నప్పుడల్లా శారద గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉన్నాయి. ఒకరోజు వివరాలేమీ అడగొద్దని ముందుగానే అమ్మా నాన్నను ఒప్పించి తనతో ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీకి తీసుకువెళ్ళాడు కారుణ్య. అప్పటికే అక్కడ కారుణ్య ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రులు, చాలామంది విద్యార్థులు అంతా ఉత్సవ వాతావరణం. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జాయింట్ కలెక్టర్ రాగానే సభ ప్రారంభమైంది. కారుణ్య, అతని మిత్ర బృందం చేసిన బోధన, దిశానిర్దేశం ఫలితంగా 15 మంది విద్యార్థులకు మంచి పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మెరిట్లో సీట్ వచ్చిందని, ప్రస్తుతం ఉన్న యువత కోరికలకు భిన్నంగా ఆసరా పేరుతో కారుణ్య నేతృత్వంలో అతని ఫ్రెండ్స్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ముఖ్య అతిథులు ప్రశంసించారు. స్వతహాగా ఉన్న తెలివికి తోడు చదువు మీద శ్రద్ధ తీసుకోవాల్సిన కారుణ్యకు క్యాంపస్ సెలక్షన్స్లో మంచి కంపెనీలు జాబ్ వచ్చినందుకు అభినందనలు తెలిపారు. అతనిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పైకి ఎదగాలని విద్యార్థులకు బోధించారు. ప్రయోజనకరమైన పనులకు తమ శక్తికి వెచ్చిస్తే తమ కంటే చిన్నవారికి దిశానిర్దేశం చేస్తున్న ముత్యాల్లాంటి బిడ్డల్ని కన్న తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి పుష్పగుచ్చాలతో అభినందించారు. కలలో కూడా ఊహించని సంఘటన ఇది. శారద పొంగిపోయింది. కారుణ్య చేతిని ఆప్యాయంగా తీసుకుని ముద్దాడింది. ఆమె కనురెప్పుల వెనక పరవశంలో గంగ నర్తిస్తోంది. ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం 2018లో ప్రచురితమైందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.